చూసినప్పుడు మీరు ఇది 40,000-50,000 పెట్టారని అనుకున్నా. అందుకే నేను దీన్ని కేవలం 16,999 రూపాయలు సార్ మాత్రమే. ఇదొక్క రేట్ కాదు సార్. అయి 2 కూడా కలిపి చెప్పండి. మొత్తం కలిపి 16,999 రూపాయలు కస్టమైజ్డ్ చేసామండి ఇది. ఇది కూడా పియూ లెదర్ లెవెల్లో అంటే ఆ కంఫర్ట్ అంటే మన టీవీ చూసేటప్పుడు మన బ్యాక్ ఇక్కడ వరకు ఆగాలంటే ఇక్కడ ఆపేయచ్చు. అంతే. ఈ ఇంట్లోకి రాయల్ గా ఉండే ఫర్నిచర్ కొనాలనుకుంటున్నారా? మంది ఇంట్లో మినీ థియేటర్ పెట్టించుకుంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకైతే సూపర్ గా సెట్ అవుతుంది. మనమైనా పెట్టుకోవచ్చు, వాళ్ళే పెట్టుకోవాలని. మీ ఇంట్లోకి రాయల్ గా ఉండే ఫర్నిచర్ కొనాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం, మన రాయల్ వుడ్ ఫర్నిచర్ ని విజిట్ చేయండి. మనం చాలా సందర్భాల్లో ఫర్నిచర్ కొంటూ ఉంటాము, కానీ మన ఇంటీరియర్ కి తగిన విధంగా రాయల్ గా ఉండే విధంగా బెస్ట్ ఫర్నిచర్, కూర్చుంటే కంఫర్ట్ గా ఉండే విధంగా ఫర్నిచర్ కావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకెక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదండి, మన రాయల్ వుడ్ ఫర్నిచర్ కి విజిట్ చేయండి. ఇప్పుడైతే మనకి ఇయర్ ఎండ్ సేల్, అలాగే క్రిస్మస్ న్యూ ఇయర్ సేల్ నడుస్తోంది. సో మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి. ఈ వీడియోలో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇదేంటంటే చాలా మంది ఇంట్లో మినీ థియేటర్ పెట్టించుకుంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకైతే సూపర్ గా సెట్ అవుతుంది. మనమైనా పెట్టుకోవచ్చు, వాళ్ళే పెట్టుకోవాలని లేదు. సో ఈ సోఫా గురించి వస్తే చాలా కంఫర్ట్ గా ఉందండి. అండ్ కలర్ కూడా చాలా క్లాసీ కలర్ వచ్చింది. పిల్లోస్ కూడా కాంట్రాస్ట్ వచ్చాయి. అలాగే ఇక్కడ కప్స్ కి, వాటర్ బాటిల్స్ కి, లేకపోతే రిమోట్స్ కి, వాటికి ఇవి సెట్ అవుతాయి అన్నమాట. ఇలా ఇచ్చారు. అండ్ చూడండి, ఇదంతా కూడా కార్నర్ సోఫా వస్తుంది, చాలా మంది కూర్చోవచ్చు అనమాట. అండ్ ఇది మనకి చాలా స్మూత్ ఉంది. పిల్లోస్ కూడా చాలా బాగున్నాయి. కలర్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయి, మంచి మంచి కలర్స్ తో ఇచ్చారు. సో ఇలాంటివన్నీ కూడా మన రాయల్ వుడ్ ఫర్నిచర్ లో చాలా చాలా రీజనబుల్ కాస్ట్ లో ఉంటాయి. ఇవే కాదండి, ఇంకా మనకి చాలా మోడల్స్ ఉన్నాయి. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మంచి మోడల్స్ ఉన్నాయి. ప్రస్తుతం మనతో రాయల్ వుడ్ ఫర్నిచర్ ఎండి రమేష్ బాబు గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. బాగున్నారు సార్? బాగున్నాను. ఈ రోజు మాకు ఈ వీడియోలో ఆఫర్స్ ఏమిస్తున్నారు? ఈ రోజు మనకి క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ కి 2 ఆఫర్స్ తీసుకొచ్చామండి. అవి మీకు ఎండింగ్ లో చెబుతాను. అవునా? మన స్టోర్ లో కొత్త మోడల్స్ వచ్చినాయి, కొన్ని సోఫాస్. ఆ సోఫాస్ వాటి క్వాలిటీ ఏందో ఒకసారి మీకు చూపిస్తాను. ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ వస్తా ఉంటాయండి. సో ఈ రోజు ఇది మోడల్ కొత్తదా సార్? అవునండి. చాలా బాగుంది. చాలా చాలా అసలు చూస్తే ఏంటంటే అంత ప్లెజెంట్ గా అనిపిస్తుంది. అండ్ క్లాసీ సోఫా. అవును, కూర్చొని చూడొచ్చు కంఫర్ట్ గానీ, ఫినిషింగ్ గానీ. బాగుంది సార్, చాలా బాగుంది. కంఫర్ట్, క్వాలిటీ అన్ని పర్ఫెక్ట్ గా ఉంటాయి. మీరు బ్యాక్ అనుకున్నా కూడా మనకి L5, L6 కార్డ్ కూడా సపోర్ట్ ఉండిద్ది. అవును, బోన్ కి బాగుంది సార్. ఇప్పుడు 3+2 ఇది 3+2 అంటామండి దీన్ని. ఓకే. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వచ్చే విల్లాస్ కొంచెం ప్రీమియం సెగ్మెంట్ లో ఇవి. అవును, మన ఆఫర్స్ వచ్చేసి లో సెగ్మెంట్ లో ఉంటాయి. ప్రీమియం సెగ్మెంట్ అండి కొంచెం. ఇది లెదరా సార్? ఆఫ్ లెదర్ అంటామండి, పియూ లెదర్. ఇది క్వాలిటీ కూడా చాలా బాగుండిద్ది. యాజ్ ఇట్ ఈస్ లెదర్ ఉన్నట్టు ఉండిద్ది. అలాగే ఉంది. వాటర్ ప్రూఫ్? వాటర్ ప్రూఫ్ అండి ఇవన్నీ. జారిపోతాయి కదా వాటర్ పడిన? ఏం కాదండి, అసలు ఇబ్బంది ఉండదు. బాగుంది సార్ క్వాలిటీ. ఇప్పుడు వీటిలో కలర్స్ కావాలంటే కస్టమైజేషన్ కస్టమైజ్డ్ కలర్స్ ఆప్షన్ ఉండిద్దండి వీటిలో కూడా. ఓకే. ఎంత అనేది ఏమన్నా చెప్తారా? సార్ ఇప్పుడు సేమ్ అలానే ఉంది కదా, దానిలో ఇది ఒక కలరా? ఇది మోడల్ డిఫరెంట్ అండి. దీంట్లో ఫ్యాబ్రిక్ డిఫరెంట్, అంటే ఈ లెదర్ కూడా డిఫరెంట్. పియూ లెదర్ లోనే మోడల్ డిఫరెంట్, కంఫర్ట్ డిఫరెంట్ గా ఉండిద్ది. ఇది ఇంకా ఎక్కువ కంఫర్ట్ ఉంది. చాలా జంప్ అవుతుంది అసలు కూర్చోగానే. బాగుంది. ఇంకా దానికన్నా ఎక్కువ కంఫర్ట్, అంటే ఎక్కువ రేట్ కంఫర్ట్ ఉండిద్ది. అంటే ఇది వచ్చేసరికి 3-2-1 ఇలా ఈ ప్యాటర్న్ లో ఉండిద్ది అనమాట. ఇది కూడా ఇవి కూడా పెద్ద పెద్ద విల్లాస్ లో, కొంచెం హౌస్ హాల్ పెద్దగా ఉన్నట్లు వాటిలో బాగా యూజ్ చేస్తారు. వీటిలో ఇంకా మోడల్స్ ఉన్నాయా? వీటిలో నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయండి మన దగ్గర. అన్ని కస్టమైజ్డ్. మీరు ఇప్పుడు Pinterest లో చూసుకొని తీసుకొచ్చి చూపిస్తే ఇలాంటి మోడల్స్ మెయిన్ ఏంటంటే మనం చూసుకోవాల్సింది క్వాలిటీ, ఫినిషింగ్ అన్నమాట. క్వాలిటీ ఎక్కడ మేము క్వాలిటీలో రాజీ పడము. మొత్తం ఎప్పుడు చెప్పే విధంగానే మనం వాడేది సెంచరీ సన్ఫ్లెక్స్ ఫోమ్. క్వాలిటీ పరంగా దాన్ని యూజ్ చేస్తాము. ఈ రోజు కూడా మనం ఈ షాప్ పెట్టి ఒక 3 years అవుతుంది. ఈ లోపు కూడా ఒక సోఫా మనకి కంప్లైంట్ వచ్చిన సోఫా అనేది లేదు. ఓకే. ఇప్పుడు ఇలాగ లెదర్ కావాలన్నా, పియూ లెదర్ కావాలన్నా, సెమీ లెదర్ కావాలన్నా, అట్లా వెల్వెట్ క్లాత్ కావాలన్నా మన ఇష్టం. మన ఇంటీరియర్ ని బట్టి మనం డిజైన్ చేసుకోవచ్చు. ఓకే సార్, మనకి డిజైన్ చేయించుకోవాలంటే ఎన్ని డేస్ ముందు చెప్పాలి? 15 days పట్టిద్దండి. 15 days అంటే ఐటమ్ ని బట్టి కొంచెం అటు ఇటు.
సార్ ఇదేం సోఫా సార్? ఇది వచ్చేసి వాళ్ళకి కస్టమైజ్డ్ చేసామండి. ఇది కూడా పియూ లెదర్, అది లాంజర్ అంటాము కస్టమర్ కి. అది లాంజర్ ప్లస్ 3 షీటర్. దీంట్లో స్పెషల్ ఏంటంటే ఈ చివరి సీట్ లో కూర్చోండి. వుడ్ టు 4 రెక్లైనర్ అండి. ఓకే, రెక్లైనర్ వస్తుంది దీంట్లో. ఇది ఒకటేనా? ఇది ఒక చైర్ కి కస్టమైజ్డ్ చేయించుకున్నారు. ఇలా రిలాక్స్ అవటానికి. ఇలా హాయిగా పడుకోవచ్చు. టీవీ చూస్తా రిలాక్స్ అవుతా చూసుకోవచ్చు. ఇలా మన దీంట్లో కూడా ఏంటంటే మీకు ఏ లెవెల్లో కావాలంటే ఆ కంఫర్ట్, అంటే మన టీవీ చూసేటప్పుడు మన బ్యాక్ అంతే. ఇంకొంచెం ఇట్లా పైకుండా మళ్ళీ ఇక్కడ ఆపుకోవచ్చు. లెగ్ ఎక్కడ కావాలంటే అక్కడ మీరు దీన్ని ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. బాగుంది. ఇలా కస్టమైజ్డ్ చేయించాం దీన్ని. ఇలా డిఫరెంట్ గా కొంచెం ఇంకా మీ ఇంట్లో ఇంకా ప్లేస్ ఎక్కువ ఉంది, అది ఇంకొంచెం పెంచుకోవాలి తగ్గించుకోవాలన్నా కూడా దాన్ని బట్టి మనం మెజర్మెంట్ తీసుకొని కస్టమర్ కి చేసేస్తాం. మనకి ఇంత లెంత్ వద్దు, మాకు ఇంత ప్లేస్ లేదు అనుకుంటే సోఫా కట్ చేయడం కుదరదు, లెంత్ పెరిగిద్ది. ఓన్లీ ఇటు పెరిగిద్ది లేదా తగ్గించుకోవడానికి కుదిరిద్ది. ఎప్పుడు కూడా ఈ సోఫా ఫిక్స్డ్ సైజ్ ఇది. ఇది తగ్గించామంటే ఈ కంఫర్ట్ మిస్ కంఫర్ట్ పోద్దాం. ఇప్పుడు మన కాళ్ళు ఇక్కడ వరకు వచ్చాయి, ఇది కూడా ఉంది కదా, ఇంకా చిన్నదైతే సరిపోదు. ఇటు మాత్రం ఇట్లా పెంచుకోవచ్చు. లాంజర్ కావాలంటే లాంజర్ మనం అంటే ఇప్పుడు ఇది మొత్తం కస్టమైజ్డ్, అంటే వాళ్ళ ఇంట్లో పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయింది. కొలతలు తీసుకొని చేసి ఇచ్చేసాం అన్నమాట. ఓకే, ఇప్పుడు అది కూడా లాంజర్ అక్కడ వరకు స్పేస్ ఉంది కాబట్టి వాళ్ళు అంతే, అంతవరకే కావాలన్నారు. కావాలంటే మనకి అది కూడా పొడవు ఇంకొక అడుగు పెంచుకోవచ్చు. అప్రాక్సిమేట్లీ 6.5 దాకా మనం పెంచుకోవచ్చు. ఇప్పుడు ఇది కస్టమైజేషన్ మీరు చేసిందండి. ఓకే. మనం ఏంటంటే సార్ చాలా లక్షలు ఖర్చు పెట్టి ఇల్లు కొంటూ ఉంటాము. ఆ ఇంటీరియర్ కి మెయిన్ లుక్ ఏంటంటే ఫర్నిచర్ వేస్తేనే దానికి నిజంగా లుక్ వస్తుంది. మరి అంత మంచి ఫర్నిచర్ ని మన ఇంటికి తగ్గట్టుగా, అంటే లోపల రూమ్స్ కలర్స్ కి తగ్గట్టుగా చేయించుకోవాలి అనుకుంటే కేవలం మన రాయల్ వుడ్ ఫర్నిచర్ లో సాధ్యం అంటారు. మంచి క్వాలిటీతో, బెస్ట్ క్వాలిటీ, అండ్ మనకి ఎలా కావాలంటే అలా మనకున్న స్పేస్ ని బట్టి మరి ఎంత ఉంది ఏంటనేది కొలతలు తీసుకుని దానికి తగ్గట్టుగా ఫర్నిచర్ చేసిస్తారండి. ఖచ్చితంగా ఫర్నిచర్ తీసుకోవాలనుకుంటే మన రాయల్ వుడ్ ఫర్నిచర్ ని విజిట్ చేయండి. సార్ ఇక ఆఫర్కి వెళ్ళిపోదాం సార్. సరే, ఆఫర్స్ ఏమున్నాయి? ఆఫర్స్ లో ఫస్ట్ గా ఒక రిక్లైనర్ సోఫా ఇప్పుడు మనం ఇచ్చేది ఇది మొత్తం అండి, సెట్ అంతా. ఇది ఏంటంటే కూర్చోండి, రిక్లైనర్. అదే అందుకనే దీంట్లో మనకి మాన్యువల్ రిక్లైనర్. ఇదైతే ఇక్కడ వరకే ఉంది కదా, ఇందాక చూసింది ఇది కూడా అంటే ఇది ఇంకా మీరు బెండ్ చేసి మాన్యువల్ కాబట్టి మన వెయిట్ ని బట్టి బెండ్ అయింది అనమాట. అది అట్లా ఆటోమేటిక్ కాబట్టి అది అలా బెండ్ అయితే దీని కాల్ తోటి ఫ్రెష్ చేయాలి. ఇప్పుడు మీరు 1 year నుంచి ఈ ఆఫర్ నడిపిస్తున్నాము. ఎప్పుడు కూడా కస్టమర్లు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు మాకు ఆఫర్ ఉందా లేదని అడుగుతున్నారు. సో దానికోసం ఎప్పుడు దీన్ని ఫిక్స్ చేసి పెట్టేసాం. ఇంకా స్టోర్ లో దీని ప్రైస్ వచ్చేసి వాళ్ళకి 45,000. 1 రిక్లైనర్ వచ్చింది, టోటల్ సెట్ వచ్చింది 3+1 డమ్మీ, అంటే ఆ 3 డమ్మీలు వస్తాయి. ఇది 45,000 ఎప్పుడు మనం రన్ చేస్తున్న ఆఫర్ ఇది. దీని కస్టమర్లు అయితే బాగా లైక్ చేస్తున్నారు. సో దాన్ని ఫిక్స్డ్ చేసి పెట్టాం. తక్కువ ధరలో ఒక రిక్లైనర్ కావాలనుకున్న వాళ్ళకి బడ్జెట్ లో భారీ సోఫా, అంటే పెద్ద సోఫా కనపడాలి, రిక్లైనర్ ఉండాలి, తక్కువలో కావాలి. దానికోసం కలర్స్ ఆప్షన్ ఉండిద్ది, కలర్ ఆప్షన్ ఉండిద్ది. దీన్ని ఫిక్స్ చేసి పెట్టేసాం. ఓన్లీ 45,000 మొత్తం సెట్ వచ్చేసిందండి. మామూలుగా మనం బయట కొనాలంటే 60-70 వేలు పెట్టాలి. సింగిల్ రిక్లైనర్ ఒక 20,000 ఉండిద్ది. మామూలుగా సెట్ కొనాలంటే ఒక 45,000 తక్కువ ఉండదు. అదేలే సార్, మొత్తం కలిపి 45 కి సెట్ చేసేసారు. అవును. ఓకే సార్, నెక్స్ట్ వచ్చేసి మంచి క్లాసీ సోఫా సెట్ అని వచ్చాము. అంటే కలర్ చాలా క్లాస్ గా ఉంది, లైట్ గ్రే కలర్ కదా. మీరు 2 years నుంచి సోఫా కొనాలనుకుంటున్నారు కదా. అవును సార్, బడ్జెట్ లో రావట్లేదు. సార్ కాడికి వస్తే రేట్ ఎక్కువ చెప్తారు. మీరు మాకు కూడా రేట్ ఎక్కువ చెప్తారు సార్. ఇప్పుడు మంచిగా ఆఫర్ లో ఇవ్వండి, మేము సోఫా సెట్ తీసుకుంటాం. అలాగే, అంటే ఇది చాలా క్లాసీ సోఫా, ఎప్పటి నుంచి మన స్టోర్ లో అమ్ముతున్నాము. కానీ బడ్జెట్ లో సోఫా కావాలని చాలా మంది రిక్వెస్ట్ చేస్తుంటే దానికోసంగా దీన్ని మనం ఎంత తక్కువలో చేయగలుగుతాం అంత తక్కువలో క్వాలిటీ పరంగా, అంటే చీప్ క్వాలిటీ. అందరూ యూపీ షీట్లు అవి వాడి చేస్తారు, మనకు అలా కాదు. మనం వాడే సన్ఫ్లెక్స్ ఫోన్ తోటి తక్కువ బడ్జెట్ లో నో ప్రాఫిట్ తోటి దీన్ని ఆఫర్ కింద పెట్టాము. స్క్వేర్ సోఫా అంటాం దీన్ని. కేవలం
16,999 రూపాయలు సార్ మాత్రమే. ఇది ఒక్క రేట్ కాదు సార్, అవి రెండు కూడా కలిపి చెప్పండి. మొత్తం కలిపి 16,999 రూపాయలు మాత్రమే. అవునా సార్? వితౌట్ టీపాయి. వితౌట్ టీపాయి. ఓకే, బాగుంది సార్. 16,999 రూపాయలు మాత్రమే. అవి కూడా ఇస్తారు, మొత్తం ఇస్తాను. ఇది కూడా అంతే 17,000 రూపాయలకి నీకు మొత్తం సెట్ వచ్చేసేసింది. మంచి ఆఫర్ అండి, ఎవ్వరు మిస్ చేసుకోవద్దు. సోఫా తీసుకోవాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా రండి, ఖచ్చితంగా. ఎప్పటి వరకు సార్ ఇది ఆఫర్? మన క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్, ఈ మంత్ ఎండింగ్ వరకు. అండి, న్యూ ఇయర్ వరకు. ఓకే, న్యూ ఇయర్ వరకు ఉంటదండి. ఎవరైనా సోఫా తీసుకోవాలంటే ఆఫర్ మిస్ చేసుకోవద్దు. చాలా క్లాసీగా ఉందండి. మనకి లైట్ పడినప్పుడు చూసారా ఎంత గ్లో కనిపిస్తుంది, లైట్ లేకుండా ఉన్నప్పుడు మంచి డార్క్ కలర్ సోఫా కనిపిస్తుంది సార్. గ్రే కలర్ అండి, అది గ్రే కలర్ కనిపిస్తుంది సార్. ఇక్కడ వచ్చేసి షైనింగ్ మూలనే మనకి ఇలా కనిపిస్తుంది. కలర్స్ అయితే చాలా బాగుంది అసలు. కలర్స్ బాగుండిద్ది, ప్లస్ కంఫర్ట్ ఉండిద్ది మీకు సోఫా. కంఫర్ట్ గా ఉంది. అవును, 17,000లో మీరు మొత్తం వేస్తున్నారంటే ఈ బడ్జెట్ లో మనం ఎక్కడ తిరిగినా ఈ క్వాలిటీ తోటి అయితే మార్కెట్ లో ఎవరండి. అవును, నేను అసలు చూసినప్పుడు మీరు ఇది 40,000-50,000 పెట్టారని అనుకున్నాను. అందుకే నేనేం మాట్లాడలేదు, మంచి క్లాసీ సోఫా అని స్టార్ట్ చేశాను. కానీ రేటు విన్నాక నిజంగా నేను కూడా ఆశ్చర్యపోయాను సార్. ఇట్లాంటి రేట్లు రాయల్ వుడ్ కే సాధ్యమైంది. కరెక్ట్. నిజం. ఇంకా మనకి కలర్ ఆప్షన్ ఉందా మరి? దీంట్లో కలర్ ఆప్షన్ కూడా ఉండిద్దండి. మరి దానికి ఇంకా కస్టమైజేషన్ అంటే మేము చూపించే క్లాత్ దాంట్లో వాడుకుంటే అదే ప్రైస్ లో వచ్చిందండి. కానీ మనకి ఇంకా ప్రీమియం క్లాత్ కావాలి కొంచెం, మనకి ఇంకొక 2-3,000 ఎక్స్ట్రా అయినా మాకు ఇబ్బంది లేదనుకుంటే క్లాత్ ఆప్షన్ ఇస్తామండి దానికి కూడా. అది క్లాత్ ని బట్టి మనకి ప్రైస్ పెరుగుతుంది అంతే. ఈ ప్రైస్ లో ఉన్న క్లాత్స్ చూపిస్తారు, వాటిలో ఓకే అనుకుంటే ఓకే, లేదు ఇంకొంచెం క్వాలిటీకి వెళ్ళాలనుకుంటే ఆ క్లాత్ ప్రైస్ పెట్టుకుంటే సరిపోతుంది. అంతేనండి. సరే, ఇప్పుడు చూపించిన విధంగానే బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇంకొక సోఫా ఏమన్నా ఉందా? ఉందండి. అంటే ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ లో వాళ్ళకి ఎక్కువగా కార్నర్ సోఫాస్ సెట్ అవుతుంటాయండి. దానికోసం కూడా మనం ప్రీమియం సోఫాని బడ్జెట్ లో ఒకసారి మీరు ఈ సోఫాలో కూర్చోవచ్చు. కంఫర్ట్ గానీ, మీకు బ్యాక్ సపోర్ట్, హెడ్ రెస్ట్, మళ్ళీ హ్యాండ్ కింద వుడ్ చాపల వుడ్ అండి వచ్చింది. ఇలా ఓపెన్ అవుతుంది, ఫిక్స్డ్. అది మీకు కంఫర్ట్ గానీ క్వాలిటీ పరంగా గానీ అన్ని పర్ఫెక్ట్ గా ఉంటాయండి. ఇది కూడా 40,000 ప్లస్ అమ్మే సోఫా. దీన్ని కేవలం మన ఈ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సందర్భంగా ఓన్లీ 26,000 కి మాత్రమే ఇస్తున్నామండి. ఇక్కడ నుంచి అది సెపరేట్ అవుతుంది కదా? అవునండి, ఈ మొత్తం 4 పార్ట్లుగా వచ్చింది. ఇది 2 షీటర్, కార్నర్, సింగిల్ చైర్, 2 షీటర్ వచ్చింది. కార్నర్ కూడా సెపరేట్ అవుతుంది. సెపరేట్ అయిద్దండి. బాగుంది. 26,000 బడ్జెట్ ఫ్రెండ్లీ నిజంగానే. అప్పుడు అక్కడ చూపించిన విధంగానే ఇది కూడా తక్కువ కాస్ట్ లోనే ఉంది. బాగుంది, క్లాస్ ఉన్నాయి సార్. రెండు ఒకటి కాదు, అది అదే ఇది ఇదే, రెండు క్లాస్ గా ఉన్నాయి. కస్టమర్ కి ఇవ్వాలిగా మనం. అవును, ఏదో రోడ్డు మీద పెట్టి మనం. అవునవును, కాదు, రాయల్ వుడ్ అంటే రాయల్టీ ఉండాలి. బాగుంది. ఎవరెవరో పెడుతుంటారు, మన కాడ అలా ఉండదండి. వుడ్ లోపల వాడే వుడ్ కూడా క్వాలిటీ వుడ్ వాడతాము. ఫోమింగ్, బిల్డింగ్ ఎక్కడ రాజీ పడం. అవును, క్వాలిటీలో. ఇప్పుడు ఇది కూడా సెపరేట్ అవుతుందా? అవునండి, సెపరేట్ అయింది. అది కూడా ఇది 2, అది 2, ఆ కార్నర్ సెపరేట్ అయితే ఇది సింగిల్. మనం ఎక్కడ కావాలంటే అక్కడ వేసుకోవచ్చు. అడ్జస్ట్మెంట్ మీ హౌస్ లో ఇటు ఇంకొక 2 feet ఎక్స్ట్రా ఉంది, ఆ సింగిల్ చైర్ ఇటు పక్క యాడ్ చేసుకుంటాం, అటు తగ్గిపోయింది. ఆ కార్నర్ ఇటు వస్తుంది. ఇది రెగ్యులర్ సైజ్ 7/9 సైజ్ వచ్చిందండి. ఆ 7/9 మీకు ఎటు పక్క కావాలి ఇటు పక్క చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఆ ఫెసిలిటీ కూడా ఉందండి. మన రూమ్ కి తగ్గట్టుగా డిజైన్ చేసుకోవచ్చు. బాగుంది సార్. దీనిలో కూడా కలర్ ఆప్షన్ ఉండేది. ఇందాక చెప్పినట్టు దీంట్లో కూడా కలర్ ఆప్షన్ ఉండేది. అది మేము చూపించే క్లాత్లు అయితే ఈ ప్రైస్ వచ్చేది. మీరు ప్రీమియం క్లాత్లు కావాలి కొంచెం మాకు అనుకుంటే ఆ ప్రీమియం క్లాత్లు ఎక్స్ట్రా ప్రైస్ యాడ్ చేస్తాం. సార్, ఈ కాట్ డిజైన్ చాలా డిఫరెంట్ గా ఉంది సార్. ఏంటి దీని క్వాలిటీ ఏంటంటారు? ఇది వచ్చేసరికి కంప్లీట్ టేక్ వుడ్ MDF మిక్సింగ్ తోటి వచ్చిందండి. మిక్సింగ్ ఈ మొత్తం MDF మీద డిజైన్ ఇదంతా. ఈ బార్డర్ ఇవన్నీ టేక్ వుడ్ వస్తుంది. ఇది డిఫరెంట్ గా ఇప్పుడు తక్కువ బడ్జెట్ లో కాట్ కావాలన్న వాళ్ళకి మన రాయల్ వుడ్ లో బేసిక్ క్వాలిటీ కాట్ అన్నమాట. ఇది బేసిక్ చాలా బాగుంది సార్ డిజైన్. బేసిక్ ఇది అంటే బేసిక్ అంటే మన కాడ స్టార్టింగ్ క్వాలిటీలో ప్రైస్ అన్నమాట. ఇవి తక్కువ బడ్జెట్ లో ఈ కార్డ్స్ ఉంటాయి. ఈ ఇలా డిఫరెంట్ డిజైన్స్ లో ఉంటాయి. కానీ ఈ కార్డ్ కూడా మనం 5 years వారంటీ ఇస్తాం.
వారంటీ ఉందా? 5 years వారంటీ ఇస్తామండి కార్డ్. ఓకే. ఇబ్బంది ఏం లేదు. బాగుంది సార్ డిజైన్. డిజైన్ గాని స్ట్రెంగ్త్ గాని అన్ని పర్ఫెక్ట్ గా ఉంటాయండి. బాగుంది. ఇప్పుడు ఫ్రంట్ కూడా డిజైన్ వస్తుంది కదా? సేమ్ డిజైన్ వచ్చిందండి ఫ్రంట్ కూడా మీకు. కాళ్ళ దగ్గర కూడా సేమ్ హెడ్ బోర్డ్ లో ఏ డిజైన్ వచ్చిందో ఇక్కడ కూడా అదే డిజైన్ వచ్చింది. ఇప్పుడు న్యూ డిజైన్స్ సార్ ఇవి? ఇవన్నీ న్యూ డిజైన్స్ అండి. బాగున్నాయి. డిఫరెంట్ గా ఉంటాయి కార్డ్స్. మ్యాట్రిసెస్ కావాలంటే అది సెపరేట్, ఇది సెపరేట్. ఏదైనా సెపరేట్. మరి ఇది ప్రైస్ వచ్చేసరికి మామూలుగా ఇది 22,000 అలా ఉండిద్దండి. ఓకే. దీని మీద కూడా మనం కొంచెం డిస్కౌంట్ చేసి ఇస్తామండి. డిస్కౌంట్ ఇస్తున్నారు. ఎంత అనేది మీరు ఒకసారి విజిట్ చేస్తే ఓకే. మ్యాట్రస్ వచ్చేసరికి మన కాడ కాయరాను, నీలకమలు బ్రాండెడ్ మ్యాట్రసెస్ ఉంటాయండి. ఓకే. పిల్లోస్ కావాలన్నా కూడా ఉన్నాయండి? పిల్లోస్ కావాలన్నా ఉంటాయండి. పిల్లోస్ కూడా ఉన్నాయండి. ఇప్పుడు పిల్లోస్ లోనే చాలా డిఫరెంట్ మోడల్స్ వస్తున్నాయి కదా, జెల్ పిల్లోస్ అన్ని ఉంటాయండి. అవి కూడా ఉంటాయా? ఓకే. మెమరీ పిల్లోస్, లాటెక్స్ పిల్లోస్ ఉంటాయి. సో దీని తర్వాత నెక్స్ట్ మోడల్ ఏదంటారు? నెక్స్ట్ మనం టేక్ వుడ్ కి వెళ్దామండి. సెమీ టేక్ వుడ్, అది కూడా చూపిస్తాను మీకు. సార్ ఈ కార్ట్ కూడా చాలా నీట్ గా ఉంది. ఫినిషింగ్ బాగుండిద్ది. మీ చెయ్యి పెట్టినా లేదు మీరు దీంట్లో మిర్రర్ లో కనపడిద్దండి. ఇది ఎప్పుడు నేను చెప్పేటప్పుడే మనం ఏషియన్ పియూ వాడతాము చిన్న కాట్ కూడా. ఇది సెమీ టేక్ వుడ్ కాట్ అంటాం. అంటే ఫుల్ టేక్ వుడ్ కాదు. బ్యాక్ సపోర్టింగ్ ప్లేవుడ్ తీసుకుంటాం. ఫ్రంట్ మొత్తం టేక్ వుడ్ తోటి ఇస్తాం. ఇది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇవ్వాలి కాబట్టి కస్టమర్లకు బడ్జెట్ లో చేస్తామండి. ఇది కూడా మీకు ఈ ఫ్రంట్ కనపడేది మొత్తం, మన కంటికి కనపడేది మొత్తం టేక్ వుడ్ వచ్చిందండి. అక్కడ కూడా టేక్ వుడ్ వచ్చింది. ఆ టేక్ వుడ్ కూడా మనం ఒరిజినల్ బలాషా టేక్ వుడ్ తోటే వాడతాము. మీరు ఈ జాయ్ చూడొచ్చు. మొత్తం జాయ్ మీరు ఒరిజినల్ జాయ్ అన్నమాట ఇదంతా. కానీ డిజైన్ చాలా బాగా చేశారు సార్. ఇవన్నీ అది కూడా టేక్ వుడ్. ఆ పీసెస్ కూడా టేక్ వుడ్ పీసెస్ తో చేస్తాము. ఫినిషింగ్ లో ఎక్కడ క్వాలిటీ పడము. ఫినిషింగ్ గానీ క్వాలిటీ గానీ నీట్ గా ఉండిద్ది. ఇది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలోనే ఉండిద్దండి. ఓకే. దాని తర్వాత ప్రైస్ అంతే. ఓకే. 32 ఆ బడ్జెట్ లో ఉండిద్దండి. బడ్జెట్ లో ఉంటది. చాలా బాగుంది సార్. ఇది అసలు చాలా నీట్ గా ఉంది. అంటే చూడడానికి మనకి ఇవన్నీ కూడా చిన్న పీసెస్ ని అట్లా డిజైన్ చేయడం గానీ అవన్నీ బాగున్నాయి. ఇవన్నీ కాదు సార్, అసలు ప్రతి మోడల్ కూడా అసలు మనకి చాలా బాగుంటుంది. వీటిలో ఇవి కూడా ఇలాగే వచ్చింది. సేమ్ డిజైన్ కొంచెం పెద్దవి వచ్చినాయి. ఇలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి. మీకు బడ్జెట్ ని బట్టి మీరు ఇక్కడ కార్డ్స్ అయితే డిజైన్ చేసుకోవచ్చు. మీకు ఏదన్నా ఈ డిజైన్ నచ్చింది అని మీరు ఏదన్నా పిక్స్ పంపించినా కూడా చక్కగా కస్టమైజ్డ్ చేపిస్తాం దాన్ని. ఓకే. దానికి ఒక టైం పడుతుంది. ఒక 15 days 20 days టైం తీసుకుంటారు. ఇట్లా అండి మోడల్స్ అయితే అసలు చాలా ఉన్నాయి. ఫుల్ టేక్ వుడ్ వస్తుంది. అలాగే సెమీ కూడా ఉంటుంది. ఫుల్ టేక్ వుడ్ కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను ఒకటి. ఫుల్ టేక్ వుడ్. ఓకే సార్. టేక్ వుడ్ అన్నారు కదా సార్? అవును. ఫుల్ టేక్ వుడ్. అవునండి. ఫుల్ టేక్ వుడ్ అండి. ఎక్కడ కూడా వేరే వుడ్ వాడింది కాదు. అందుట్లో కూడా చాలా మంది ఈ రోజు మార్కెట్ లో ఇంపోర్టెడ్ కర్ర వచ్చిందండి ఘనా నుంచి. ఆ కర్రతో యూజ్ చేస్తారు. కానీ మన దగ్గర కంప్లీట్ బలాషా టేక్ వుడ్ అండి. బలాషాలోనే అంటే పెద్ద ముద్దుల్లో కాదు, చిన్న వాటిల్లో మేము కట్ చేపించి మేము చేపిస్తామండి ఈ కార్డ్స్. మీరు దీంట్లో జాయ్ గానీ క్వాలిటీ గానీ ఫినిషింగ్ అని చూడొచ్చు. ఈ ఫినిషింగ్ మీరు బయట మార్కెట్ లో ఎక్కడైనా తిరిగిరండి, ఎవరికడ కనపడదు. ఈవెన్ ఈ రోజుల్లో మార్కెట్ లో రీల్స్ చేసే చాలా మంది ఉన్నారు ప్రముఖులు. వాళ్ళ దగ్గర కూడా తిరిగిరండి. నేను ఇచ్చిన ఫినిషింగ్ వాళ్ళ దగ్గర కనపడదు. అంత గ్యారంటీగా చెప్పగలుగుతాను. మరి అది బెటర్ సార్. ఇప్పుడు ఎవరైనా కస్టమర్ ఒక దగ్గర ఏదైనా కొనాలి అనుకున్నప్పుడు 4-5 తిరగాలి. అంతేగాని ఒక చోట చూసుకొనేస్తే అది ఇంకో చోట ఎలా ఉందో, దాని ప్రైస్ ఎలా ఉందో, ఆ క్వాలిటీ ఎలా ఉంది, ఈ క్వాలిటీ ఎలా ఉంది కంపేర్ చేసుకోవాలి. 100% కంపేర్ చేసుకొని తీసుకోండి. ఇక్కడే తీసుకోమని సార్ కూడా చెప్పట్లేదు. ఒకసారి అన్ని తిరగండి. మీకు ఎక్కడ నచ్చితే అక్కడ తీసుకోండి. చాలా బాగున్నాయండి డిజైన్స్. ఫినిషింగ్ గానీ క్వాలిటీలో గానీ ఎక్కడ మనం రాజీ పడమండి. అవును. మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మనం రీజనబుల్ ప్రైస్ ఇవ్వగలుగుతున్నాం. బయట మార్కెట్ కంటే ₹1 తక్కువ ఉండిద్దండి. ఈ క్వాలిటీ ఈ ఫినిషింగ్ లో మీరు బయట కంపేర్ చేసుకొని వస్తే. అవును. నెక్స్ట్ అది కూడా ఫుల్ టేక్ వుడ్ అండి. మీకు ఈ రో లో కనపడుతుంది మొత్తం కంప్లీట్ టేక్ వుడ్ మంచాలేనండి. బాగుందండి. అసలు ఇది చూడండి అసలు ఎంత బాగుందో. అది కావాలని దాన్ని ఓపెన్ చేసి పెట్టాము. ఇది మొత్తం మీకు తెలుస్తుంది కదా, తెలిసిపోయిద్ది అనమాట. మీకు ఎక్కడ కూడా వేరే వుడ్ అనేది లేదు, కనిపించదు. ఫుల్ కింద దాకా మీరు ఈ సైడ్ పట్టి గానీ మొత్తం టేక్ వుడ్ తోటే డిజైన్ చేసిందండి. ఓకే. ఆ పక్కన కలర్ అలా మనం డార్క్ కలర్ వేయించారంటారా? అవునండి. అది బాగుంది సార్. గోల్డ్ కలర్ మంచి లుక్ వస్తుంది. గోల్డ్ కి బ్యాక్ సైడ్ ఉన్న కలర్ అది లైట్ ఉంది కదా, ఇది డార్క్ ఉంది. అండ్ చుట్టూతో ఉన్న డిజైన్ కూడా చూడొచ్చండి. అసలు ఎంత చక్కగా చెక్కారో. ముందు కాళ్ళకాడ కూడా సేమ్ డిజైన్ వచ్చింది.
సైడ్స్ కూడా డిజైన్ ఉంది. హ్మ్. ఫ్లవర్ హ్మ్. డిజైన్ అవన్నీ పెట్టారు. బాగున్నాయండి. చాలా డిజైన్ అయితే చాలా బాగుంది. సైడ్స్ గాని అసలు మొత్తం ఫుల్ చూస్తే చాలా మంచి అదే రాయల్ లుక్ రాయల్ లుక్ వస్తుంది. వస్తది. మన పేరులోనే ఉందిగా రాయల్ పేర్లోనే వుడ్. ఉంది. అదే కదా! మన కాడ ఉన్నన్ని మోడల్స్ కార్డ్స్ మార్కెట్‌లో ఎవరి దగ్గర కనపడవండి. అవును. కాకపోతే మనకి పబ్లిసిటీ సుమక్క కాబట్టి సుమక్క ద్వారే సుమక్కతోనే మేము ఈ రోజు కూడా చేయించుకుంటున్నారు. బిజినెస్ చేస్తున్నాం ఇక్కడ. నిజమే సార్. అవును. చాలా చాలా బాగున్నాయండి ఆ! అసల. ఈ కార్ట్ ఏంటి సార్ ఇది డిఫరెంట్ ఉంది. ఇదొచ్చేసరికి పిల్లర్ కార్డ్స్ అండి. అటు అంటే మన అటొక ఓల్డ్ పిల్లర్, ఇటొక పిల్లర్ ఉంది. టైప్‌లో ఉండే పిల్లర్ కార్ట్ అన్నమాట ఇది. రాజుల ఆ టైంలో ఆ కార్డ్స్ టైంలో అన్నమాట. ఉంది. ఆ! కొంతమంది ఇయి గూడా లైక్ చేసేవాళ్ళున్నారు. బావుంది. ఆ! ఈటిలిని గూడా మనం కస్టమైజ్డ్ ఈటిలో కూడా డిఫరెంట్ మోడల్స్ మన కాడ ఉంటాయండి. హ్మ్. హ్మ్. ఆ పక్కనది గూడా ఆ! బావుంది. అదో డిఫరెంట్ డిజైను. అది హ్మ్. 5 లీవ్స్ కార్ట్ అంటాము. హుహు. డిజైన్ గూడా చాలా అంటే హ్మ్. మన డిఫరెంట్‌గా ఉంది. డిఫరెంట్‌గా ఉంటాయండి. హ్మ్. ఇలా కార్డ్స్‌లో నంబర్ ఆఫ్ మోడల్స్ మన కాడ ఉన్న మోడల్స్ మార్కెట్‌లో మీరెక్కడైనా తిరిగి రండి. అవును. ఇన్ని మోడల్స్ ఎవరి కాడ అసలు ఇది ఒక్క డిస్‌ప్లే స్టోర్‌లో ఉండదు గదా! ఇన్ని డిస్‌ప్లే గూడా ఉండవు. అదే. ఇది గూడా బావుందండి హ్మ్. డిజైన్. డైమండ్ షేప్‌లో వచ్చింది. దేనికదే సార్ అసల. చూస్తే దేనికదే అనిపిస్తుంది. బ్యాక్ సైడ్ స్టోరేజ్ ఉన్న కార్డ్స్ గూడా ఉన్నాయి. స్టోరేజ్ కార్డ్స్ ఉంటాయి. హ్మ్. ఇవి ప్రైస్ మనకి స్టార్టింగ్ ఎక్కడి నుంచి అంటారు కార్డ్‌లో? ఇవన్నీ 55 ఆ బడ్జెట్‌లో ఉంటాయండి. ఫుల్ టేక్ వుడ్‌తోనా? ఫుల్ టేక్ వుడ్ వచ్చేసరికి 65 ఆ బడ్జెట్‌లో 65 ఉంటాయండి. ఓకే. అసలు ఇవైతే ఒకవేళ 55. ఎవరైనా మన దగ్గర కార్డ్ తీసుకోవాలనుకుంటే స్టార్టింగ్ ప్రైస్ స్టార్టింగ్ ఎక్కడుంటుంది? చెప్పా గదండీ! ఇందాక ఇందాక చెప్పారు చెప్పాను గదా! 22,000 కానించి బేస్ అక్కడి నుంచి ఉంటాయండి. ఓకే. ఇంకా దానికంటే తక్కువయి పెట్టొచ్చు గానీ, ఇంకా అది బావుండవండి. ఉండదు క్వాలిటీ గదా సార్. ఉండవు. ఇప్పుడు తీసుకెళ్లారంటే అది వెంటనే పోయిందంటే ఆ! బ్యాడ్ నేమే కదా! బ్యాడ్ నేమ్. అవును. సో, 22,000 దగ్గర నుంచి కార్డ్స్ ఉన్నాయండి. చాలా మోడల్స్ ఉంటాయి. మీరు విజిట్ చేస్తే నంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి. అలాగే అక్కడ ఒక వైట్ కాట్ ఉంది. అది కూడా చూద్దాం. ఈ కాటే సార్ నేనన్నది. ఇప్పటి వరకు మనం వుడ్ కార్డ్స్ చూసాం గదా! ఇది అవును. ఇది కుషనా? క్వెషన్ కార్ట్ అండి. ఇది గూడా ఇప్పుడు ఓహ్! ట్రెండింగ్ అండి. క్వెషన్ కార్డ్స్ గూడా. హ్మ్. ఇవి గూడా మన మ్యానుఫ్యాక్చరింగే. మేమెక్కడో బయట నుంచి తెచ్చి పెట్టి చేసేదేం కాదు. హ్మ్. మన కంపెనీలోనే రెడీ అవుతాయి ఇవి హుహు. గూడా. అవునా? ఇప్పుడు కొత్తగా విల్లాస్‌లో హ్మ్. వాళ్ళంతా ఇవే. అవును. ప్లస్ వాళ్ళు ఈ బేస్ చేసుకున్న గూడా ఈ క్వెషనింగ్ గూడా మనం జేసిస్తాము. ఓన్లీ హెడ్ బోర్డ్ క్వెషనింగ్ గావాలన్నా ఆ! కస్టమర్‌లకి కస్టమైజ్డ్ జేసిస్తాము. ఇది చేసేసారు. గూడా జేసిస్తాము. హ్మ్. అంటే ఇంటీరియర్ రోలింగ్ మొత్తం బేస్ చేస్తారండి. ఆ! ఈ అవునవును. క్వెషనింగ్ ఇది చేయరనమాట. చేయరు. ఆ! అది కావాలన్నా గూడా మనం మళ్ళీ చేసిస్తాము. సెపరేట్‌గా ఆ! కావాలన్నా చేసిస్తారు. చేసిస్తాము. ఓకే. ఇలా డిఫరెంట్ క్వెషన్ దీనికి గూడా కలర్ ఆప్షన్ ఉండిద్ది. హ్మ్. డిజైన్ ఆప్షన్ మన ఉండిద్ది. బ్యాక్ వాల్‌ని బట్టి డిజైన్ డిజైన్ గూడా జేసుకోవచ్చు. జేసుకోవచ్చనమాట. హ్మ్. ఇది దీనిలోనే పక్కనది ఇంకొక కలర్ ఇంకొక వస్తుంది. మోడల్ వచ్చిద్దండి ఇది. ఓకే. డిజైన్ చేంజ్. హ్మ్. ఇలా ఇప్పుడు వీటిలో ఇంకా మోడల్స్ ఉంటాయి గదా సార్? డిఫరెంట్ 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 మోడల్స్. మోడల్స్ ఇంక వస్తాయి. పింట్రెస్ట్ అండి. ఈరోజు ఆ! మార్కెట్ అంటే మీ పింట్రెస్ట్‌లో ఏ మోడల్ ఉంటే ఆ ఆ మోడల్. మోడల్ ఏది కావాలంటే అది అవును. పిన్ టు పిన్ దించి ఇవ్వటమే. ఓకే. సో, ఇట్లా కస్టమైజేషన్ గూడా ఉంటుంది. ఆప్షన్ ఉండిద్ది మన మీకు దగ్గర. ఏది కావాలన్నా సరే డిజైను పింట్రెస్ట్‌లో తీసుకొని ఇచ్చేస్తే చక్కగా డిజైన్ జేసి ఇచ్చేస్తారు. చాలా క్వాలిటీ అయితే బెస్ట్ అండి. క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ, క్వాలిటీ రీజనబుల్ ప్రైజెస్. అంతే. సార్ మీ దగ్గర డైనింగ్ టేబుల్స్‌లో కూడా రాయల్టీ కనిపిస్తుంది. చాలా రాయల్టీగానే ఉంటాయండి అదే మనయన్నీ. కదా! ఇది స్టోన్ వస్తదా సార్? స్టోన్ అండి. ఇది ఆనిక్స్ స్టోన్ విత్ హ్మ్. పాలిస్టర్ అండి ఇది. ఓకే. ఇప్పుడు మార్కెట్‌లో ట్రెండింగ్ అవుతున్న హ్మ్. స్టోన్ ఇది. హుహు. ఎక్కువ హౌసెస్‌లో ఇదే లైక్ చేస్తున్నారనమాట. బావుంది. వీటిలో మనకి డిజైన్స్ వస్తాయంటారా ఈ స్టోన్‌లో? ఈ డిజైన్స్ మారుతుంటాయండి ఇక్కడ స్టోన్‌లో. పైనున్న పైన డిజైన్ మాత్రం. డిజైన్స్ మారుతుంటాయి అంతే. ఓకే. స్టోన్ అయితే చాలా స్ట్రాంగ్ ఉంది సార్ చాలా అసల. వెయిట్ ఆ! వచ్చిద్ది. ఇలాంటి దీనికి డైనింగ్ టేబుల్ మార్కెట్‌లో ఒక డైనింగ్ టేబులే పెడతారు ఒక్కొక్కరు. 1, హ్మ్. 2 అది కూడా చైర్‌లు తక్కువ రేంజ్‌లో చైర్‌లు హ్మ్. పెట్టి, హ్మ్. బేస్ తక్కువలో పెట్టి స్టోన్ ఒకటే చూపిస్తారు. హ్మ్. మన దగ్గర అలా కాదు. చైర్ ఆ! హెవీ చైర్ ఉండిద్ది. బేస్ హెవీగా ఉండిద్ది. హ్మ్. స్టోన్ హెవీగానే ఉండిద్ది. అన్నీ హెవీగానే ఉంటాయి. ఇదంతా లైట్ ఉండవు. ఇప్పుడు ఇదా? వుడ్ ఆ! వస్తుందా? వుడ్డేనండి. హ్మ్. చైర్ కదా! హెవీగానే ఉండిద్ది. మళ్ళీ చెబుతున్నా బేస్ అవును. హెవీగానే ఉండి అన్నీ హెవీగానే అవును. ఉంటాయి. కానీ హెవీగానే ఉంది. మార్కెట్‌లో అందరూ ఏం చేస్తారు మిగతా స్టోర్‌లోళ్ళు హ్మ్. చైర్ తక్కువది పెడతారు. అవును. బేస్ తక్కువది పెడతారు. స్టోన్ హ్మ్. ఒక్కటే కనపడిద్ది. దాన్ని అవును. ఎవరు కంపేర్ చేయరనమాట. సో, మన తెలీదుగా దగ్గర కనపడేది ఇదొకటే. అది. సో, ఆ స్టోన్ చూసొచ్చి సార్ రేట్ అంటారు. కానీ మన కాడ అలా కాదండి. అన్నీ క్వాలిటీ పరంగా హ్మ్. నీట్‌గా ఉంటాయండి. చాలా బావుందండి. ఇప్పుడు దీనిలోనే అది కూడా సేము హ్మ్. సేమ్ స్టోనే ఇయన్నీ ఇంచుమించు రౌండ్. ఇక్కడున్నయన్నీ ఇదే హ్మ్. రేంజ్. ఇదే రేంజ్ ఉంటది. హ్మ్. తక్కువ రేంజ్‌లో కావాలన్నా ఉంటాయి. మనకి ఇట్లా ప్రీమియం క్వాలిటీ ప్రీమియం అండి. క్వాలిటీలో కావాలన్నా లో ఉంటాయి. రేంజ్ నుంచి మన దగ్గర రూ. హ్మ్. 10,000 డైనింగ్ టేబుల్ నుంచి హ్మ్. 3,00,000 దాకా డైనింగ్ అబ్బా! టేబుల్ ఉన్నాయండి. అంటే అన్నీ కస్టమర్ మెయింటైన్ ఆ! జేస్తున్నారు. అంటే 10,000 ఎవరి బేస్ వాళ్ళకి వాళ్ళకుంటారు గదా! అవును. హ్మ్. లో రేంజ్ నుంచి హై రేంజ్ దాకా ఉండేది. రాయల్ వుడ్ అంటే ఓన్లీ హై రేంజ్ అనుకుంటున్నారు. హై కాదు. రేంజ్ కాదండి. మనం హ్మ్.
లో సెగ్మెంట్, మీడియం సెగ్మెంట్, హై సెగ్మెంట్ మూడింటిని మెయింటైన్ చేస్తాం మన స్టోర్ లో. అందుకని ఇందాక కూడా మీకు ఆఫర్లు కూడా లో సెగ్మెంట్ చెప్పారు. సోఫాస్ చూపించింది. చాలా షాక్ అది ఆఫర్ చాలా బాగుంది సో సార్. అలా లో సెగ్మెంట్ నుంచి హై సెగ్మెంట్ దాకా ఉండేది రాయల్ వుడ్ లో. ఇది మన కస్టమర్లు గమనించాల్సిందిగా కోరుతున్నాను.